మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆమ్ ఆద్మీ పార్టీపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే నా గొంతును ఎందుకు నొక్కుతున్నారో తెలియడం లేదన్నారు. అయితే సభలో మాట్లాడకుండా ఎవరు నా గొంతును నొక్కలేరంటూ కూడా అని తెలిపారు. నేను నిశ్శబ్దంగా ఉండలేను, ప్రజల కోసం మాట్లాడడం నేను చేసినటువంటి తప్ప. అయితే నాకు సభలో సమయం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాసిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. నేను ప్రజా సమస్యలపైనే నా గలం విప్పానంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే ఇకపైన కూడా నేను ప్రజల కోసమే మాట్లాడతానంటూ కూడా రాఘవ్ చద్దా క్లారిటీ ఇచ్చారు. అయితే రాఘవ్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగించడంతో పాటుగా సభలో మాట్లాడేటువంటి సమయం ఇవ్వొద్దంటూ కూడా రాజ్యసభ సెక్రటరీకి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. ఆప్తో పాటుగా చద్దా వ్యవహారం పైన మాత్రం హస్తినలో జోరుగా అయితే చర్చ సాగుతుంది. రాఘవ్ చద్దా ఈ పేరు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయన వ్యవహరించారు. సో టెలికాం సమస్యలపైన, మొబైల్ రీఛార్జ్లపైన, డైలీ మనం యూజ్ చేసేటువంటి డేటా పైన, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యావసర సమస్యలపైన, సామాజిక సమస్యలపైన ప్రతి దాంట్లో కూడా ఆయన అత్యున్నత అంటే ఎగువ సభలో పదే పదే ప్రస్తావించినటువంటి తీరు, ఆయన తీసుకున్నటువంటి సమస్యల యొక్క తీరు కూడా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి. కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భాగంగానే ఈయనపైన సో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకు ఒకసారి రాఘవ్ చద్దా ఏమన్నారో క్లియర్ కట్ గా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. बोलने का मौका मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है। ఇది రాజ్యసభ సెక్రటరీకి ఆమ్ ఆద్మీ పార్టీ రాసినటువంటి లేఖలో రాఘవ్ చద్దాను మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వద్దు. సో రాఘవ్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అంటే ఉపసభాపతిగా అంటే సభా నేతగా తొలగిస్తున్నాం అనేటువంటి లేఖనిచ్చింది. సాధారణంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు సభాపక్ష నేతలుగా అవకాశం కల్పిస్తారు, ఉపనేతల్ని కూడా నియమిస్తారు. కానీ వారికే మాట్లాడేటువంటి ప్రాధాన్యత ఇస్తారు. రాఘవ్ చద్దా అంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి సమస్యలపైన నేను మాట్లాడాను, సో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నేను ఏమైనా తప్పు మాట్లాడానా సభలో అనేటువంటి అంశాన్ని ఆయన అన్నారు. ఇంకా ఏమన్నారు ఓసారి చూద్దాం. कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को यह सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। రాఘవ్ చద్దాకి పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వద్దు. రాజ్యసభ సెక్రటరీకి రాసినటువంటి లేఖలో ప్రధానంగా ఇన్ని మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వద్దు, నేనేమైనా తప్పుగా మాట్లాడాను అనేటువంటి అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి లేఖపైన కూడా ఆయన విమర్శించారు. ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती हैं, तमाम इश्यूज मैंने సో ప్రధానంగా రాజ్యసభలో నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వద్దు అన్నారు. ఎప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేను ప్రస్తావించాను. మొబైల్ డేటాలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించాను. సంవత్సరంలో 12 నెలలు అనేటువంటి అంశాన్ని గురించి నేను ప్రస్తావించాను. సాధారణంగా జొమాటో వంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన నేను ప్రస్తావించాను. అంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే నేను రాజ్యసభలో ప్రస్తావించాను. ఏదైనా తప్పు ప్రస్తావించానా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నారు. सदन में उठाए और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज
पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया। मैं సో నాకు మీ సపోర్ట్ ఇలాగే కావాలి. నేను మీతో ఉంటాను, మీరు నాతోనే ఉండండి. నేను పూర్తి స్థాయిలో మీ సమస్యలు ప్రస్తావించడానికి నా గొంతుని ఎవరు నొక్కాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటివరకు పార్లమెంట్లో నేను ప్రధానంగా ప్రస్తావించినటువంటి సమస్యలపైన ఎవరికి నష్టం వాటిల్లింది? ఆమ్ ఆద్మీ పార్టీ దీని ద్వారా ఏమైనా నష్టపోయిందా? సామాన్య ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించడం ద్వారా వారికి లాభమే కలిగింది కదా అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం ఏదైతే రాఘవ్ చద్దా చేసినటువంటి ఈ కామెంట్స్ కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. సో అత్యంత కీలకమైనటువంటి సమస్యలపైన, మరీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఆయన ప్రస్తావించినటువంటి తీరు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సో ఇది ఆకర్షణ మాత్రమే కాదు, ఆయన మాట్లాడినటువంటి తీరులో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల్ని ప్రధానంగా ఎగువ సభలో ప్రస్తావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన పైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని ఓవరాల్గా మాత్రం రాఘవ్ చద్దా పైన వేటు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే, సో ఒక మాట్లాడేటువంటి ప్రజా ప్రతినిధి యొక్క గొంతు, సో ఆయనకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వొద్దు అని ఆమ్ ఆద్మీ పార్టీ రాసినటువంటి లేఖ మాత్రం సంచలనంగా మారుతుంది. చద్దా అయితే దానిపైన స్పందించారు, ఎవరు నా గొంతును ఆపలేరంటూ కూడా. సో ఎలా చూడాలంటారు రీసెంట్ అప్డేట్స్ ఏంటి? రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి మరి రాఘవ్ చద్దాను అధిష్టానం నుంచి తొలగించడం, పార్టీ నుంచి కూడా ఏదైతే ఆ డిప్యూటీ లీడర్ పదవిని వేరే వాళ్ళకి కట్టబెట్టడం, మొత్తం కూడా పంజాబ్ కు సంబంధించినటువంటి అశోక్ మిట్టల్ ను నూతన డిప్యూటీ లీడర్ గా నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ కు లేఖ పంపింది. సో దీనికి సంబంధించి పార్టీలో మాత్రం అంటే కేవలం పార్టీ నుంచి తొలగించడమే కాకుండా ఇటు పార్టీలో మాట్లాడొద్దు, పార్టీకి సంబంధించిన విషయాల్లో మాట్లాడనప్పుడు సో వేరే విషయాలలో మీరు ఎందుకు మాట్లాడతారంటూ కూడా మరి అక్కడ వాళ్ళు లేఖలో మొత్తం కూడా రాఘవ్ చద్దా గురించి అక్కడ ఎక్కడ కూడా అంటే పార్లమెంట్ కు సంబంధించి అటు రాజ్యసభలో గాని ఎక్కడ గాని మీరు మాట్లాడొద్దు అంటూ ఆ లేఖలో స్పష్టంగా రాసి సెక్రటేరియట్ కు పంపినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఒక బిల్లు పైన ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండేది. ఆ బిల్లులో కూడా ఆయన మాట్లాడకుండా మరి సెక్రటేరియట్ సంబంధించినటువంటి వాళ్ళు తిరస్కరించినట్టు తెలుస్తా ఉంది. సో ఈ మొత్తం నిన్న పదవి ఏదైతే తొలగించారో దానిపైన నిన్న ఒక బిల్లు పైన మాట్లాడే అవసరం ఉండే. సో ఆ దానిపైన కూడా మరి వాళ్ళు తిరస్కరించారు మాట్లాడడానికి. సో దానిపైన కూడా రాఘవ్ చద్దా మరి స్పందించిన పరిస్థితులు కనబడుతుంది. ఒక వీడియో సందేశాన్ని కూడా ఆయన బయటకు వదిలారు. ముఖ్యంగా నన్ను నిశ్శబ్దంగా ఉంచగలరేమో గానీ నన్ను ఎన్ని రోజులన్నీ నా గొంతు నొక్కగలరేమో గానీ నన్ను ఓడించలేరు. నేను ప్రజల పక్షాన ప్రజల సమస్య పైన మాట్లాడుతూనే ఉంటాను. సో ప్రజల సమస్యల పైన మాట్లాడితే తప్పేంటి? ఎందుకు ప్రజల సమస్యలు నేను మాట్లాడకూడదు? అసలు మీకేం ఎందుకు మీరు ప్రజల పైన మాట్లాడితే నన్ను ఇట్లా చేస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన. సత్య కొంతవరకు పార్టీకి రీసెంట్ గా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నట్లుగా, లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ అయినప్పుడు సరైనటువంటి సమయంలో స్పందించినట్టుగా, రీసెంట్ గా బెయిల్ పైన బయటకు వచ్చాక కూడా కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయనట్టుగా, సో ఈ మొత్తం వ్యవహారమే తాజాగా ఈ వేటు వేయడానికి ఒక కారణంగా మాత్రం సో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది వాస్తవమేనా? ఇక్కడ ఒక పరిణామం అంటే అది కూడా ఒకటి, అంటే ముఖ్యంగా అది కారణమేం కాదు, అది కూడా ఒక కారణం. అంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇటీవల ఏదైతే మద్యం కేసుకు సంబంధించి క్లీన్ చిట్ వచ్చినప్పుడు సో చద్దా స్పందించకపోవడం, అలాగే అని పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమంలో ఆయన పాల్గొనట్లేదు, సో ఆయన దూరంగా ఉంటున్నాడు పార్టీకి అంటూ కూడా కొంత వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. సో అది కూడా ఒక కారణం కావచ్చు. అంతేగాని ఇక్కడ ఏదైతే అటు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నట్టు ఈ డిప్యూటీ లీడర్ పదవి అనేది సో అంటే పార్టీలో అట్లా పదవులు చేంజ్ అవుతా ఉంటాయి, గతంలో కూడా చేంజ్ అయినాయి, దీంట్లో సర్వసాధారణ విషయం అని చెప్తున్నారు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ప్రజల కోసం ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఒక్కసారిగా అంటే దేశం మొత్తం కూడా ఆయనను సో సొంత అంటే ఓన్ చేసుకుంది. ఇది నా కోసమే మాట్లాడుతున్నాడు, సో ఈ రాఘవ్ చద్దా మా మనిషి అనేలాగా దేశం మొత్తం కూడా తీసుకుంది. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఏదైతే ఉమ్మడి ఆదాయం పన్ను గురించి ఉంది, అంటే ఇంట్లో ఇద్దరు పన్ను కడతా ఉంటే మన దాన్ని రిటర్న్ చేయాలి కదా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మధ్యతరగతి పన్నుల భారం, మధ్యతరగతి వాళ్ళకి అసలు పన్నుల భారం ఎట్లా వేస్తున్నారు అనే దానిపైన మాట్లాడారు. దాంతో పాటు బ్యాంకింగ్ ఛార్జీలు, అంటే
నిరుపేదలకు సంబంధించి కూడా జీరో అంటే బ్యాలెన్స్ లేకపోతే సర్వీసులు వేస్తా ఉన్నారు, ఏటీఎం సర్వీసులు వేస్తా ఉన్నారు, మినిమం బ్యాలెన్స్ లకు సర్వీసులు వేస్తా ఉన్నారు. ఈ మొత్తం కూడా బ్యాంకులు ఎట్లా దోచుకుంటున్నాయి అనే దానిపైన మాట్లాడారు. అలాగే టెలికాం కు సంబంధించి డాటా వినియోగం అంటే డాటా వినియోగించకుండా కానీ 28 రోజుల్లోనే నెల మొత్తం కూడా అంటే నెల రోజులు ఉన్న సమయాన్ని 28 రోజులకు వేసి దాంతో పాటు ఏదైతే ఈ వ్యాలిడిటీలు ఉంటాయో అవన్నీ కూడా మరి వాడకుండానే డాటా వాడకుండానే డేట్ అయిపోగానే మారుస్తా ఉన్నారు. రీఛార్జ్ కాల పరిమితులు ఏంటి, అసలు ఏం జరుగుతుంది డిజిటల్ మొబైల్ దాంట్లో అంటూ కూడా అటు గొంతును లేవనెత్తారు. దాంతో పాటు విమానానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడు. విమానాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ఛార్జీలు తీసుకుంటా ఉన్నారు. సో లగేజ్ కి సంబంధించి సపరేట్ గా మళ్ళీ ఛార్జీలు చేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణము. ఈ ప్రైవేట్ సంబంధించినటువంటి అన్ని కూడా ఇట్లాగే చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ విమానాశ్రయాల్లో ఆహారం కావచ్చు, ఈ షాపింగ్ మాల్స్ లలో ఆహారం కావచ్చు, బయట 10 రూపాయలు ఉన్నటువంటి ఆహారం అదే 10 రూపాయల ఐటమ్ 100 రూపాయలు, ఆ 100 రూపాయలు బయట దొరికేటువంటిది 1000 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. ఈ అంశాల పైన మాట్లాడారు. అలాగే గ్రిగ్ వర్కర్ల గురించి మాట్లాడారు, ఆశా వర్కర్ల గురించి మాట్లాడారు, అలాగే సెలవుల గురించి మాట్లాడారు, ఆ మహిళల ఆరోగ్యం పట్ల మాట్లాడారు, పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడారు. ఇట్లా ప్రతి ఒక్క అంశం పైన ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే దేశ ప్రజలకి చాలా సన్నిహితంగా మరి ఆయన దగ్గర అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు నిన్న ఏదైతే ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి ఆయనను దింపిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పైన అటు బీజేపీ పార్టీ పైన పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతా ఉంది. ఎందుకు ఒక ప్రజల సమస్యల పైన మాట్లాడేటోడి గొంతును నొక్కారు, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? ఆయనకు సపోర్ట్ గా మేము ఉంటామంటూ ఆయనకు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా పెద్ద ఎత్తున మద్దతు ఆయనకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీజేపీని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శిస్తా ఉన్నారు అందరూ కూడా సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ప్రజా సమస్యల పైన మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడితే, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే గనక వాళ్ళను పదవి నుంచి తొలగించడం, లేకపోతే ఈడీలు పంపించడం, లేకపోతే ఇంకొకటి పంపించడం చేస్తారు. ఎందుకు అనగదొక్కే ప్రయత్నం చేస్తారు? కార్పొరేట్ వ్యవస్థలకు మీరు తొత్తులుగా ఎందుకు పనిచేస్తా ఉన్నారు అంటూ కూడా ఇటు బీజేపీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఒక స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీని ఇక్కడ ప్రధాన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, బీజేపీ కావాలని ఈ రాఘవ్ చెడ్డాని నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది, ఆయనను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది అంటూ ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నా. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఎంతో నీతిమంతుడు అనుకున్నాం కానీ ఇట్లాంటి దుర్మార్గుడు అని అనుకోలేదు. ఇలాంటి అంటే మోడీతో కుమ్మక్కై ఈ మొత్తానికి కూడా తెరదీసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి రాజకీయ పార్టీలు దేశంలో ఎక్కడ ఉండకూడదు. బీజేపీ పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులను మొత్తం కూడా కించపరిచేలాగా చేస్తా ఉన్నారు, ఆయన తొక్కేస్తున్నారు. ఇలాంటి అంటే ప్రజల కోసం మాట్లాడే వాళ్ళను అంటే ఎదగకుండా చూస్తా ఉన్నారు, రాజకీయంగా ఎదగకుండా చూస్తా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక యుద్ధమే నడుస్తుంది. రాఘవ్ చెద్దా గురించి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి. బీజేపీకి సంబంధించి, మోడీకి సంబంధించి, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు అయితే వినబడతా ఉన్నాయి. ఇటు రాఘవ్ చెడ్డాను సపోర్ట్ చేస్తూ కూడా ప్రతి ఒక్క అంటే ఇండియాలో ప్రతి ఒక్క పర్సన్, తెలుగు రాష్ట్రాల్లో అయినా, అటు ఉత్తరాదిలో అయినా, దక్షిణాదిలో అయినా ప్రతి ఒక్క పర్సన్ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా సోషల్ మీడియాలో మాత్రం రాఘవ్ చద్దాకు విపరీతమైనటువంటి సానుభూతి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఓవరాల్ గా మాత్రం ప్రభుత్వం, ప్రతిపక్షం ఈ రెండింటిని కలిపి మన పెద్దలు చాలా వరకు కూడా జోడెద్దులతో పోలుస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం విధానాలు రూపకల్పన చేస్తుంది, ప్రతిపక్షం ఆ అంశాల్లో లోపాలుంటే లేవనెత్తి చూపుతుందని. సో ఈ ప్రభుత్వ ప్రతిపక్షాలు సమాంతరంగా వెళ్ళినప్పుడే గవర్నమెంట్ సక్సెస్ అవుతూ ఉంటుంది. కానీ తాజాగా ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేస్తున్నారు. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క సమస్యలను దేశ అత్యున్నతమైనటువంటి సభకు తీసుకెళ్లేటువంటి వైనంలో అదే పార్టీకి సంబంధించినటువంటి వారు నొక్కేస్తున్నారు అనేటువంటి అంశం మాత్రం తెర మీదకి వస్తుంది. సాధారణంగా ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి ప్రతి సమస్యలను సభలో మాట్లాడనీయకుండా లోక్సభ స్పీకరా లేదా రాజ్యసభ చైర్మనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరో ఒకరు అడ్డగించడం, దానికి సెటైర్లు వేయడం, ఇలాంటి కామెంట్ చేస్తూ తగినటువంటి సమయం కేటాయించకపోవడం, ఇలాంటి వాటితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ సొంత పార్టీయే ఈ పార్టీ ఎంపీకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకండి,
సో సభాపక్ష ఉపనేతగా ఆయన్ని తొలగిస్తున్నామంటూ చేసినటువంటి కామెంట్ మాత్రం దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటుంది. తాజాగా రాఘవ్ చద్దా కూడా కేజ్రీవాల్తో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన కూడా సెటైర్లు వేసినటువంటి పరిస్థితి. ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే నా గొంతును ఎందుకు నొక్కుతున్నారో నాకు తెలియడం లేదు, సభలో మాట్లాడనీయకుండా ఎవరు నా గొంతును కూడా నొక్కలేరు అంటూ కూడా అని తెలిపినటువంటి పరిస్థితి. నేను నిశ్శబ్దంగా ఉండలేను, ప్రజల కోసం మాట్లాడడం నేను చేసిన తప్ప అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నాకు సభలో సమయం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాసిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రజా సమస్యలపైనే నా గలం విప్పాను, ఇకపైన కూడా వాటి కోసమే పోరాటం చేస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి మద్దతును కూడగట్టుకుంటుంది.